విధంగా అక్కడున్న సిఐ గారు ప్రవర్తించడం అనేది మేము వైఎస్ఆర్సీపీ మహిళల తరఫున ఖండించడం జరిగింది. అలాగే ఒక దళిత మహిళ పైన ఆమె తెల్లవారున 3 గంటలకు వెళ్ళి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది? ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళారు కదా. ఏమన్నా మా మీద ఎలాంటి కేసు ఉన్నా మనం ఒకరిని అరెస్ట్ చేయాలంటే, మహిళల్ని అరెస్ట్ చేయాలంటే దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. అలా చేయకుండా చట్టాన్ని తన చేతిలో తీసుకొని ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పినట్టు పోలీసు యంత్రాంగం ప్రవర్తిస్తుంది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం అనేది మేము ఖండించడం జరుగుతుంది. మహిళలందరము నిరసన తెలియజేస్తున్నాము. ముందుగా రాష్ట్రంలో అభివృద్ధి పాలన చూపిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వం మీద ఈరోజు కేసులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ప్రజలను మోసగించి మీరు పాలించే ఇలాంటి వ్యవస్థను మానుకోవాలని మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఖండించడం జరుగుతుంది. అలాగే మహిళలు గౌరవిస్తాము అని ఎంతో పెద్ద పెద్ద మాటలు చెప్పి మా తల్లికి వందనం ఇస్తామని చెప్పి సూపర్ 6 ఇస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వ రాజకీయ ఈ రోజున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడు జరగకుండా మా జగనన్న తరఫున మేము కానీ వైఎస్ఆర్సీపీ తరఫున పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము.